యెషయా గ్రంథము 51వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆమె కనిన కుమారుల అందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడు లేడు. ఒక తల్లి కదా ఇది అమ్మా, ఒక తల్లి కదా ఇది. రత్తమ్మ గారు, ఈ కథ ఏంటంటే తల్లి కథ. ఏమంటున్నాడు? ఒక తల్లి కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడు లేడు. అమ్మా, పిల్లలను కన్నా తల్లులారా, మీ పిల్లలు ఎవరైనా మీకు దారి చూపిస్తున్నారా? ఆలోచించండి. పిల్లలను కన్నా తల్లులారా, ఇక్కడ వాక్యములో ఏం చెప్పబడిందంటే, ఆమె కనిల కుమారుల అందరిలో ఆమెకు దారి చూపగలవాడు ఎవడో లేడు. రాంబాబు గారు, మీ అమ్మకి మీరు దారి చూపిస్తున్నారా? శారమ్మ గారు, మీ అబ్బాయిలు మీకు దారి చూపిస్తున్నారా? రత్తమ్మ గారు, మీ కుమారులు మీకు దారి చూపిస్తున్నారా? లేదు బాబు అంటారు. నిజమే, కుమారులు ఎవరు కూడా దారి చూపించలేరు. వారికి వారి కుటుంబాన్ని పోషించడానికే కష్టమవుతున్నటువంటి వేళ వాళ్ళు కుమారులనే చూసుకుంటారా, మిమ్మల్ని చూస్తారా? కానీ ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే, ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడు ఎవడూ లేడు. అంతేకాదు, తను పెంచుకున్న కుమారుల్లో కూడా చెయ్యి పట్టుకు నడిపించేవాడు ఎవడూ లేడు. పెంచిన అంతే, కన్నా అంతే. మీకు దారి చూపేవారు లేరు. ఎవడు దారి చూపించడం లేదు. అంటే ఎవరికి వారు వదిలేసి తిరుగుతున్నారని ఈ గ్రంథంలో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథం మనకు సరిపోయిన గ్రంథం. అన్ని విషయాలు అందులో రాయబడి ఉంటాయి. ఒక్కొక్కటి తవ్వుకుంటూ వెళితే ఇంతవరకు మనం ఎప్పుడు కూడా ఆ వచనాన్ని మనం టచ్ చేయలేదు కదండి. ఇంతవరకు కూడా ఎప్పుడు ఈ వాక్యాన్ని మనం తట్టలేదు, చవి చూడలేదు. కానీ దేవుడు ఈ రోజున ఈ మాటలు మాట్లాడమని చెబుతున్నాడు. తాము కనిన కుమారులు అందరిలో ఎవడును దారి చూపగలవాడు ఎవడు లేడు. ఆమె పెంచిన కుమారులలో కూడా ఆమె చెయ్యి పట్టుకుని నడిపించేవారు ఎవరు లేరు. కానీ 2 అపాయములు నీకు జరిగాయి. నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడున్నాడు? ప్రియులారా, మిమ్మల్ని ఓదార్చేవాడు ఎక్కడున్నాడు? కనుక్కోండి, కనిపెట్టండి. ఎవరు మమ్మల్ని ఓదార్స్తారు? నా కుమారులా? ఎవరు ఓదార్స్తారు? నా ఇరుగు పొరుగు వారా? నా బంధువులా? నా స్నేహితులా? మిమ్మల్ని ఓదార్చేవాడు ఎవరు? 2 అపాయములు మీకు సంభవించాయి. మిమ్మల్ని ఓదార్చేవాడు ఎక్కడున్నాడు? పాడు, నాశనము, కరువు, ఖడ్గము మీకు ప్రాప్తించెను. మీ అన్ని వచ్చినా దారి చూపగలవాడు లేదు. కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, హింసలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. నిన్ను ఓదార్చేవాడు లేడు. పిల్లలను కన్నా తల్లులారా, మిమ్మల్ని ఓదార్చేవారు ఎవరైనా ఉన్నారా? లేరు, లేరు. మీ కుమారులు తప్ప తాగి మూర్చిల్లిపోయారు అని రాసింది. తప్ప తాగి అని ఎందుకుంటున్నానంటే 17వ వచనం చదవండి. యెరూషలేమా, లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రలను బాగా తాగితే తూలుతారు. వాళ్ళే తాగేసి ఉన్నారు. వాళ్ళు మీకు ఏం దారి చూపిస్తారు? చాలా నిశ్చితంగా ఈ రోజున వాక్యాన్ని పరిశీలిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు జనాంగము గురించి
యెరూషలేము తల్లి అయిన యెరూషలేము గురించి, సియోను అనబడే పట్టణం గురించి ఈ మాటలు రాయబడినాయి. తల్లి అంటే తల్లి కాదు, యెరూషలేము తల్లి అని అర్థం. ఇక్కడ ఒక పడిపోయిన తల్లిని గురించి రాస్తున్నారు. ఎవరు ఆ తల్లి? యెరూషలేము. యెరూషలేము ఎలా పడిపోయింది? తన బిడ్డలు తప్పతాగి తూలుతున్నారు, తను పెంచిన కుమారులు తప్పతాగి తిరుగుతున్నారు, వాళ్ళకి విగ్రహారాధన పెరిగిపోయింది, ఆత్మీయ స్థితి కొంచెంగానైనా లేదు, ఆత్మీయ స్థితిలో లేరు, వాళ్ళు పడిపోయారు. అందుకే యెరూషలేము దుఃఖిస్తూ ఈ గ్రంథం రాస్తున్నాడు. యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీకోసమే ఈ మాట. మీరు విగ్రహారాధన సంబంధమైన వ్యక్తులుగా మారిపోయారు, దేవునికి అనుకూలంగా మీరు లేరు, తప్పతాగి తూలుతున్నారు, తల్లిని ఓదార్చలేదు. కుమారులు కన్న తల్లులు ఆ కుమారులు ఓదార్పును కోరుకుంటారు. ఓదార్పునిచ్చేటువంటి వారు తప్పతాగి తూలుతుంటే నీకేం ఓదార్పు ఉంటుంది? ఓ యెరూషలేమా, ఇదిగో నువ్వు కన్న పిల్లలకు నేను పాడు నాశనం కలగజేస్తాను, కరువు రప్పిస్తాను. నీ జీవితంలో కరువు ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వు దేవునికి అనుకూలంగా లేవు. అందుకే నీ జీవితంలో కరువు, నీ జీవితంలో ఖడ్గం ఎందుకు వస్తుంది తెలుసా? హింసలు, అలజడులు, ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక చింతలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు దేవునిలో సరిగా లేవు, దేవునికి కోపం పుట్టించే పనులు చేస్తున్నావు, విగ్రహారాధన సంబంధమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నావు, దేవునికి అనుకూలంగా ఎంత మాత్రము లేవు. అందుకే నీ జీవితంలో ఖడ్గము ప్రాప్తిస్తుంది, కరువు ప్రాప్తిస్తుంది, హింసలు ప్రాప్తిస్తాయి, నాశనము ప్రాప్తిస్తుంది. దేవునికి కోపం వచ్చి ఈ మాటలు పలుకుతున్నాడు. ఆయన హింస పెడుతున్నావు. కరువు వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తావు. కరువు రాకపోతే సాఫీగా నీ జీవితం తాగితే మీరు రారు. ఆ విషయం దేవునికి తెలుసు. సంతృష్టిగా నువ్వు ఉంటే ఆలయానికి రావు. నీ జీవితంలో ఏదో అలజడి రేగితేనే నువ్వు దేవునికి దగ్గరికి వస్తావు. అంతే కదండి? చెప్పండి, అంతేనా కాదా? ఆ శ్రీని గారు మీరు చెప్పాలి, అంతేనా కాదా? అంతే. మీ జీవితంలో ఏదొక శ్రమ, ఏదొక ఖడ్గం, ఏదొక కరువు దాపురిస్తేనే దేవుని చెంతకు వస్తాం. కీర్తన గ్రంథము 142వ అధ్యాయము 4వ చరణం చదవండి. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము. అమ్మా, నన్నెరిగిన వాడు ఒక్కడును లేడు, అందరూ తప్పించుకొని తిరుగుతున్నాడు. నాకెందుకులే అని పట్టించుకోవడం లేదు ఎవరును. పాడైపోయిన తల్లి తన బాధను వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఏ తల్లి? యెరూషలేము తల్లి ఏమంటుంది? నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నా నరిగిన వాడు ఒక్కడు కూడా నాకు లేకపోయాను, ఆశ్రయమేది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడి వాడు ఎవ్వరూ లేరు. ఓ తల్లి, నీపై జాలిపడేవారు ఎవరు లేరా? తల్లులారా, మీపై జాలిపడేవారు ఎవరు లేరా? యెహోవాయే నీకు దారి చూపువాడు, యెహోవాయే నిన్ను ప్రేమించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు వదిలేస్తారు,
మనుషులందరూ వదిలేస్తారు నిన్ను. దేవుడు ఒక్కడే మన జీవితానికి మిగిలి ఉంటాడు. అందరూ వదిలేస్తారు, దేవుడు మాత్రం వదలాడు. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా యేసయ్యా, చప్పట్లు కొట్టండి. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. హల్లెలూయా. 50వ అధ్యాయము యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారా? 1వ వచనం చదివింది చాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో. ఓ కుమారులారా, మీరు మీ తల్లిని వదిలేశారు. కుమారులారా, మీ తల్లిని వదిలేశారు. ఆమెకు ఇంట నుంచి వెళ్ళగొట్టారు. ఆ పరిత్యాగ పత్రిక ఏది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? నేను ఎవరికి అమ్మేశాను నిన్ను? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితే. ఎవరికైనా అమ్మేనా? రాంబాబు గారు, నిన్ను ఎవరికైనా అమ్మేశాను అనుకుంటున్నారా? ఎందుకు ఇలా తయారయ్యావు? మీ తల్లిని ఎందుకు వదిలేశావు? చింటు గారు, మీ తల్లిని ఎందుకు వదిలేశావు? దేవుడు మాట్లాడుతున్నాడు. నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేసితిని? నా అప్పుల వారిలో ఎవరికి అమ్మేశాను మిమ్మల్ని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. మీ దోషములను బట్టి మీకు మీరే అమ్మబడ్డారు. మిమ్మల్ని ఎవరు అమ్మేయలేదు. మీ దోషములను బట్టి మిమ్మల్ని మీరే అమ్మి వేసుకున్నారు. మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిను. మీ తల్లిని వదిలేశారు మీరు. మీ అతిక్రమములను బట్టి మీరు మీ అమ్మను విడిచి బయటికి వెళ్ళిపోయారు. అది ఇక్కడ రాయబడినటువంటి మాట. అతిక్రమములు చేయువార్లారా మీరు వర్ధిల్లరు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అతిక్రమము చేయువార్లారా మీరు వర్ధిల్లరు. ఈ మాటలన్నీ కూడా యెరూషలేము తల్లి గురించి మాట్లాడుతున్నట్టు మాటలు. మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. యెరూషలేమా, మీకు మీరే పాడైపోతున్నారు. నన్ను వదిలేశారు. మీ దోషములను బట్టి మీకు మీరే అమ్మివేయబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వచనం త్వరగా చూడాలి. రాత్రి యందు అది బహుగా ఏడ్చుతున్నది. మీ అమ్మ, మీ తల్లి రాత్రిపూట చాలా ఏడుస్తుందట.
కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. చెంపల మీద కారుతుంది. తల్లికి కన్నీరు పెట్టించే వారలారా, మీతో ఈ గ్రంథం మాట్లాడుతుంది. దాని విటకాండ్రందరిలో ఆ దాని నోదార్చువాడు ఒకడునూ లేడు. ఓదార్చువాడు ఎవరునూ లేరు. దాని ఆమెను వాడుకున్న వారందరూ వాడుకున్నారు. ఆ తల్లిని వాడుకున్న వారందరూ వాడుకున్నారు. దాని చెల్లికాండ్రందరూ ఆమెను ఓదార్చలేదు. ఫ్రెండ్స్ ఉన్నారు ఆమెకి. దాని మోసపుచ్చిరి. ఫ్రెండ్స్ మోసపిచ్చారు. వారు దానికి శత్రువులైరి. వారు పైగా వారు శత్రులైపోయారట. అమ్మని మోసం చేశారు వాళ్ళందరూ కూడా. ఆ తల్లి ఏమని శోభ అనిపిస్తుంది తెలుసా? మీకు కరువు ఖడ్గము దాపురిస్తుంది. నన్ను హింస పెట్టారు, మీ దోషముల చేత మీకు మీరే పాడు చేసుకున్నారు మిమ్మల్ని అని వాపోతుంది. మీ పాపాన్ని వీడి దేవుని చెంతకు వస్తే నేను మీకు ఊరటనిస్తాను. ఈ గ్రంథములో స్పష్టంగా చెబుతున్నాడు. యెషయా భక్తుడు ఈ మాటలు రాస్తూ అంటున్నాడు, మీరు మీ తల్లికి పరిత్యాగ పత్రిక ఇచ్చారు, వదిలేశారు. మీ అతిక్రమం బట్టి మీ తల్లి పరిత్యాగం చేయబడెను. మీ తల్లికి పరిత్యాగ పత్రిక ఇచ్చారు, మీరే వదిలేశారు. యెరూషలేమును అందరూ ప్రార్థన చేయమని అడుగుతారు. యెరూషలేము కోసం ప్రార్థన చేయండి. ఎందుకు? యెరూషలేమును తల్లి వంటిది మనకి. ఆ తల్లి కోసం ప్రార్థన చేయాలి. తల్లిని విడనాడి తిరుగుతున్నావా భక్తులారా? తల్లిని విడనాడి తిరుగుతున్నారా? మీకు మీరే ఆలోచన చేసుకోండి. మీ తల్లిని మీరే వదిలేస్తున్నారు. యెరూషలేమును మీరు వదిలేస్తున్నారు. పట్టించుకోవడం లేదు. దేవుణ్ణి పట్టించుకోవడం లేదు. దైవాన్ని పట్టించుకోవడం లేదు. మీకు ఇష్టానుసారంగా తిరగడం అలవాటైపోయింది. పైగా కష్టం కలిగినప్పుడే దేవుని దగ్గరికి వస్తారు. అప్పుడు మాత్రం మీకు అన్నీ కుదుర్చబడాలి. అన్నీ కుదుర్చబడాలి. మీ వ్యాధులు తొలగిపోవాలి కదండి. వ్యాధులు తొలగిపోవాలి, కష్టాలు తొలగిపోవాలి. మీరు మాత్రం తల్లిని విడిచి బయటే ఉంటారు. జాగ్రత్త, ఆలోచన చేయండి. నాయకత్వం లేక మీరు నాశనానికి వెళుతున్నారు. నాయకత్వం లేకే నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఒకసారి చదవండి న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడును తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చిరి. దైవ గ్రంథం చెబుతుంది భక్తులారా, వారికి నాయకుడు లేడు, అధికారి లేడు. ఎవరికి వారు తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. మరొకసారి చదువుతారా సిస్టర్? ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మనమే కదండి. మనమందరము ఇశ్రాయేలు జాబితాలకు వస్తాం. ఇప్పుడు చదవండి. ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడును తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చిరి. ఇష్టానుసారంగా తిరగడం మీకు అలవాటైపోయింది. క్రమశిక్షణ లేదు, భయము లేదు. దేవుడంటే భయము కొద్దిగానే లేదు. భయపడండి దేవునికి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. యథార్థముగా ప్రవర్తించువాడు
రక్షించబడిన. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. జనులు కట్టులేక తిరుగుదురు. కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. నాయకత్వం లేకపోతే జనులు చెడిపోదురు. ఎవరైనా చెడిపోతారు. నాయకులు కదండి? చెడులు చెడిపోదురు. నాయకత్వం లేకపోతే జనులు ఎవరైనా చెడిపోతారు. నరులు చెడిపోయారట. నాయకత్వం లేక కట్టు లేక తిరుగుతారు. ఆపేవాడు లేడు. సతీష్ను ఆపగలుగుతాం మనం? అమ్మా, ఆపగలవా? కట్టు లేకుండా తిరిగేవారు. ఎవడిష్టానుసారంగా వాడు తిరిగితే నాశనానికి వెళ్ళిపోతావు. నీపై నాయకుడు ఒకటి ఉండాలి. నాయకుని కింద మీరు ఉండాలి. నాయకులు లేని జనులు చెడిపోదురు. నాయకులు లేని జనులు చెడిపోదురు. ఆలోచనకర్తలు అనేకులుంటే రక్షణకరము. వినండి, దేవుని మార్గదర్శకం లేకపోతే, దేవుడు మనకి మార్గదర్శిగా లేకపోతే కుటుంబం కూలిపోతుంది. కుటుంబం కూలిపోవడానికి కారణం ఏంటంటే దేవుని మార్గదర్శకం లేకపోవడమే. ఎప్పుడైతే దేవుని మార్గదర్శకంలో మనం ఉంటామో అప్పుడు మనం జీవనం సాఫీగా సాగుతుంది. దేవుడు కూడా మెచ్చుకుంటాడు మనల్ని. సంఘం బలహీనమవుతుంది. సంఘములో ఉన్న వారందరూ బలహీనులవుతారు. ఎందుకు తెలుసా? వారు దేవుని ఎరగక బలహీనులు అవుతున్నారు. కనుక వాళ్ళు బలహీనులు కాకుండా ఉండాలంటే, దేవుని బలం పుంజుకోవాలంటే దేవునికి అనుకూలుగా వారు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట చెప్తున్నాను. వారి పాపం వల్ల వారికి శిక్ష తప్పదు. జాగ్రత్తగా వినండి. పాపం వల్ల వారికి శిక్ష తప్పదు. చూడండి ఒకసారి గలతీ పత్రికలో మనం 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుందిగా, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఒక మనిషి ఒక చోట మంచి విత్తనాలు నాటాడు. ఆ పక్కనే మరొక వ్యక్తి చెడ్డ విత్తనాలు నాటాడు. కాలం అయిపోయింది, పంట కాలం తిరిగి వచ్చింది. ఇద్దరు పంటల దగ్గరికి వెళ్ళారు. ఏ పంట ఉంటది? మంచి విత్తనాలు నాటినటువంటి రాంబాబు గారు మాట్లాడరే. మంచి విత్తనాలు ఎవరైతే నాటారో వాడి పంట ఎలా ఉంటుంది? చెడ్డ విత్తనాలు నాటినాడు ఆడి పంట ఎలా ఉంటుంది చెప్పండి? చెడ్డ విత్తనాలు నాటిన చోట పంట ఉంటుందా? ఉండదు, మాడిపోద్దది. మంచి విత్తనాలు నాటిన ఆ రైతు దగ్గర ఆ పంట పుష్కలంగా పండుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తావు. నువ్వేమిస్తావో అదే కోస్తావు. మంచి విత్తితే మంచి కోస్తావు, చెడుని విత్తితే చెడుని కోస్తావు. సింపుల్. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. పాపం చాలా మంచిగా ఉంటుంది కదండి. పాపం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఒక్కొక్కసారి. శ్రీని గారు మీరు చెప్పాలి. పాపం చాలా అందంగా ఉంటుంది కదా, చాలా ఆనందం కలిగిస్తుంది, సంతోషం కలిగిస్తుంది. కానీ చివరికి అది విషాదంగా మిగులుస్తుంది నీ జీవితాన్ని. పాపం బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసింది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. 6వ అధ్యాయం 23వ వచనం.
త్వరగా. పాపము వలన వచ్చి జీతము మరణము. పాపం వలన ఏమొస్తుంది? మరణమే వస్తుంది. మొదట మధురంగా ఉండొచ్చు, చివరికి అది విషయంగా మారొచ్చు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఉంది మనం చదివినటువంటి గ్రంథములో 19వ వచనంలో ఉంటుంది చూడండి. 2 అపాయములు నీకు కలిగెను. పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించను. నేను ఎట్లు నిన్ను ఓదార్చుదును? నీ కుమారులు తప్ప తాగి మూర్చిల్లరు, దుప్పి వలలో చిక్కబడినట్లు వీధులన్నిటిలోనూ వారు పడి ఉన్నారు. నెట్ వలలో పడడం అంటే మంజు ఏంటది చెప్పండి, చదవండి. వలలో పడినట్లు. వల అంటే ఏంటి? వల అంటే నెట్. నెట్ ఎక్కడ వినపడుతుంది మనకి? సెల్లో వినపడుతుంది. నెట్ లేదురా అందుకే ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. నెట్ లేదురా అందుకు ఓపెన్ కావట్లేదు. యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదురా, నెట్ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. వలలు, వ్యసనములు, చెడు స్నేహాలు, డిజిటల్ బానిసత్వం అంటున్నా నేను. డిజిటల్ బానిసత్వం అంటే నెట్ ఏదైతే ఉందో ఆ బానిసత్వంలో వెళ్ళిపోతున్నావు. యవనస్తులారా, మీకే ఈ మాట. పెద్దవాళ్ళకి ఆ సంగతి తెలియకపోవచ్చు. నెట్టల్లో బలహీనతలో పడిపోతున్నావు. నువ్వు పిచ్చెక్కిపోతుంది నెట్ లేకపోతే. అరువు తెచ్చుకుంటున్నావు నెట్ లేకపోతే. ఒకసారి నీ వాట్సాప్ ఇవ్వా అంటావు. ఏంటది? హాట్స్పాట్. నీ హాట్స్పాట్ ఒకసారి ఇవ్వా అప్పడుగుతాం. ఎందుకు? నెట్ లేకపోతే జీవించలేం, బతకలేం. ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. దుప్పి వలలో చెక్కబడినట్లు వీధులన్నీ చివరిలో వాడు పడి ఉన్నాడు. స్టెప్ డౌన్ అవుతున్నాడు. అక్కడ పడిపోతున్నారు. అక్కడ బీ కేర్ఫుల్. మీ స్నేహం మిమ్మల్ని పాడు చేస్తుందా? మిమ్మల్ని వాదార్చేవాడు ఒకడున్నాడు. ఎవరు వాదార్చాలి? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. యెరూషలేము తల్లితో ప్రేమగా మాట్లాడితే నువ్వు ఓదార్చబడతావు, నువ్వు ఓదార్చబడతావు. ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. ప్రేమ, ప్రేమ, ప్రేమ. నీ మనసులో, నీ హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉండాలి. అందుకే 2 గంటలు ఆలస్యంగా వస్తాం. ప్రేమ ఉందా నీకు? చెప్పండి. ఆలయానికి లేటుగా వస్తున్న వారలారా, దేవుని మీద ప్రేమ ఉందా? వీరమణి, నువ్వు చెప్పాలమ్మా. దేవుని మీద ప్రేమ ఉందా? ఉంది అని చెప్తే కుదరదు. ఆలయం 10 గంటలకి 12:30కి ముగించుకుంటాం. ఎప్పుడు రావాలి? దేవుడు ఇక్కడ 10 గంటలకే ఉంటాడు.
ఆయన వెంకటేశ్వర గారు ఎన్ని గంటలకు వచ్చారు? పౌలు గారు ఎన్ని గంటలకు వచ్చారు? 10 గంటలకి ముందే, 10 గంటలకు ఆరాధన అని తెలిసి అంతకు ముందే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఆయన. దేవుని మీద ప్రేమ ఉంటే అలాగుంటుందండి. మీకు ప్రేమ ఉందా? నీకు ప్రేమ ఉంటే దేవునికి ఆ ప్రేమనివ్వు. దేవుని పట్ల ప్రేమ చూపించు, మనుషుల పట్ల కాదు. పాస్టర్ గారు ఏమంటారో అనేటువంటి ఆలోచన నీకొద్దు. దేవుడు ఏమనుకుంటాడో అనే ఆలోచన నీకు రావాలి. అప్పుడు సంఘం బాగుపడుతుంది. అప్పుడే నువ్వు నేను బాగుపడతావు. దేవుడు ఏమంటాడో, మనం ఆలయానికి టైంకి వెళ్ళకపోతే దేవునికి ఏ సమాధానం చెప్తాం అనేటువంటి మాట ఆలోచన నీకు రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అమ్మ, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, దేవునితో ప్రేమగా మాట్లాడండి. చాలండి, చాలండి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు త్వరగా పూర్తి చేస్తే. సమస్తమైన ఆదరణిచ్చు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్తుతించబడును గాక. ముందు చదవమ్మ, మళ్ళీ ముందు నుంచి. కనికరము గల చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. చాలండి. యేసు ప్రభువుల వారు సమస్తమైన ఓదార్పును నీకు దయచేసే దేవుడు. ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గరికి వెళితే దొరుకుతుంది ఆదరణ, ఓదార్పు అక్కడ దొరుకుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళండి, టైంకి దేవుని దగ్గరికి వెళ్ళండి, మనుషుల దగ్గరికి కాదు. మనుషుల దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి టైంకి వెళ్ళండి, నీకు ఆదరణ దొరుకుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతి దేవుని దగ్గర దొరుకుతుంది. మనుషులు పరిమితమైన వారు, దేవుడు అపరిమితమైన వాడు. మనుషులు పరిమితమైన వారు, తాత్కాలికంగా ఉంటారు మనుషులు కదండి. తాత్కాలికంగానే మనుషులు మనల్ని ఆదరిస్తారు. దేవుడు అపరిమితంగా ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన 18వ వచనం చూడండి. 34. విరిగిన హృదయము కలగ వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన మనస్సు కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. రక్షణ, ఓదార్పు ఆయన సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి సమయానికి రండి, ఓదార్పు పొందండి, ఆదరణ పొందండి. ఆయన మీతో నిలిచి ఉంటాడు, మీతో ఆయన కలిసి ఉంటాడు, మీతో ఆయన కలిసిపోతాడు.
మనుషులు కలవరగానే దేవుడు కలిసిపోతాడు. పౌలు గారు, దేవుడు మనతో కలిసిపోతాడు. ఎంత భాగ్యం అది కదండి. ఆ దేవుడు మనతో కలిసిపోతే, మనం దేవుడితో కలిసిపోతే మనకి ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ సంతోషం ఎవరిలో ఉందంటే దేవునిలో ఉంది. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుడి మాటల చేత మనందరము దీవించబడును గాక.